సాతాను పిల్లలు అవుతాం. కాబట్టి మనలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి, ఏమండి ఓర్పు ఉండాలి. ఎన్ని చెప్పాను? ఒకటి ప్రేమ, రెండవది ఐక్యత, మూడవది సహనము, నాలుగవది ఓర్పు, ఐదవది సమాధానము. ప్రేమ లేనివాడు నావాడు కాడని ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియజేశాడు. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి, పగ పెట్టుకోకూడదు. పగ పెట్టుకుంటే పరలోకానికి చేరవు, పాతాళానికి వెళ్తాం. ప్రేమ కలిగి ఉంటే తిట్టినా కానీ, కొట్టినా కానీ, నింద మోపినా కానీ, అవమానపరిచినా కానీ నువ్వు ప్రేమ కలిగి ఉంటే పరలోకానికి వెళ్తావు. యేసు ప్రభువుని తిట్టినా, కొట్టినా, నిందలు మోపినా, అవమానపరిచినా, చీయన్న చాన్న మొక్క మీద ఉమ్మూసిన యేసు ప్రభు ప్రేమ చూపించాడు. దేవునికి స్తోత్రం. అలాంటి మీరు ఏమంటారంటే ఆయన దేవుడు అండి, మేము మనుషులమండి అన్నాడు అంటారు మీరు. కానీ దేవుని స్వరూపమును దాల్చిన పిల్లలు మనం. యేసయ్య రక్తంలో కడగబడ్డాం, యేసయ్య బిడ్డలం. తండ్రి పోలికలు మనలో ఉండాలి, తండ్రి యొక్క క్రియలు మనలో ఉండాలి. ఆయన తండ్రి అయితే మన పిల్లలము కనుక ఆయన ఉన్న ప్రేమ మనలో ఉండాలి. అప్పుడు తండ్రికి ఘనత, మహిమ, మనకు క్షేమం, సమాధానం. వాక్యములకు వెళ్దాం. ఆత్మదేవుడు చెప్తున్న మాట చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 45వ వచనం. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను. ఎలాగనగా నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. అది నీవు ఆయన మాట వినలేదు. దేవుని మాట వినలేదు కనుక అవి నిన్ను తరుముతాయంటున్నాడు, అవి నిన్ను పట్టుకుంటాయంటున్నాడు, అవి నిన్ను కృంగదీస్తాయంటున్నాడు, అవి నిన్ను నష్టానికి గురి చేస్తాయంటున్నాడు. ఏవి? దేవుని యొక్క శాపం, దేవుని యొక్క ఉగ్రత. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక, ఆయన చెప్పినది చెయ్యలేదు కనుక. దేవుని ప్రజలారా, యేసు ప్రభుల వారు బాప్తిజం